ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతోంది. అణుబాంబులు ఉన్నాయంటూ రెచ్చిపోతున్నారు పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులందరూ కూడా. ఎక్కడ చూసినా ఇప్పుడు పాకిస్తాన్లో అణుబాంబు అంట అంటున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, భారత్ నుంచి ఒక సూటిగా హెచ్చరిక పాకిస్తాన్కి జారీ అవుతోంది. మీరు అటు పాకిస్తాన్ నుంచి మీ దగ్గర అణుబాంబుని ప్రయోగించాలనే ఆలోచన వచ్చినా కూడా అంతకంటే ఒక సెకండ్ ముందే భారత్ నుంచి మిసైలు మీ వైపు దూసుకొస్తాయి. భారత్ నుంచి మీ వైపుగా మిసైల్ దూసుకోవడం కాకుండా పాకిస్తాన్ని ఖండాలుగా అప్పటికే ఖండించబడుతుంది కూడా. పాకిస్తాన్ సంబంధించినటువంటి అటు పంజాబ్ ప్రావిన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియం షరీఫ్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయట, పాకిస్తాన్ కే పాస్ ఆటం బాంబ్ హే అంటూ మాట్లాడుతున్నారు ఆవిడ. దీన్ని పూర్తిగా కూడా అక్కడ రాజకీయ ఉనికి చాటుకోవడమే కాకుండా భారత్ పైన మరోసారి ఈ రకమైన వ్యాఖ్యలు, ఈ రకమైనటువంటి విషయాలు కొంత అందరినీ కవ్వింపు చర్యలకే అని మనం భావించాలి. మరోవైపుగా ఇమ్రాన్ ఖాన్ అక్కడే ఏదో దుర్మార్గం చేసి అక్కడే అవినీతికి పాల్పడి జైల్లో ఉన్నాడు, యావజ్జీవ కారాగార శిక్షణ అనుభవిస్తున్నాడు. అటువంటి ఈ వ్యక్తి కూడా, అటువంటి దుర్మార్గుడు కూడా జైల్లో ఉంటూనే ఇటు భారత్ వైపుగా మేము అన్ని రకాల సంసిద్ధంగా ఉన్నాం, భారత్ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తోంది, నిజాలు చూపించడం లేదు, ఎటువంటి ఆధారాలు లేవు అని కారు కూతలకోతో ట్వీట్ చేశాడు. ఇక రక్షణ మంత్రి ఏమంటాడంటే ఏ క్షణమైనా కూడా మేము అంటే ఆల్రెడీ మేము ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్నాము, లష్కర్ తోయిబాకి ఫండింగ్ ఇస్తున్నామని చెప్తున్నాడు. ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏకంగా అక్కడి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతుల్లా తరార్ వాడేమంటున్నాడంటే ఇక్కడ నేను వాడు అనే సంబోధిస్తే మీకు కొన్ని ఇబ్బంది కలిగించవచ్చు, కానీ వీళ్ళంతా ఏమంటున్నారు, భారత్ పైన అణుబాంబులు వేస్తామని ఇండైరెక్ట్ గా హెచ్చరిక జారీ చేస్తున్నారు, డైరెక్ట్ గానే స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. ఇక్కడ కనిపించినటువంటి ఈ వ్యక్తే అతుల్లా తరార్. సో వీడు ఏమంటుండంటే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మరొక 24 నుంచి 36 గంటల్లో భారత్ మా పైన ముప్పేట దాడి చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక వీరంతా కలిసి యుఎన్ కి వెళ్లారు, యునైటెడ్ నేషన్స్ కి వెళ్ళిపోయి మోదీ మా పైన దాడి చేయొచ్చు, మమ్మల్ని చంపేస్తామంటున్నారు, పాకిస్తాన్ లేకుండా చేస్తామంటున్నారు, భారత్ దగ్గర అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉన్నాయి, మమ్మల్ని ఏ క్షణమైనా మట్టు పెట్టొచ్చు, దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము, మీకు దండం పెడుతున్నాను, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా అక్కడికి వెళ్ళి ఒకవైపు మొరపెడుతున్నారు. ఒకవైపు మొరపెడుతూనే మరోవైపుకి ఇటువంటి కవ్వింపు చర్యలు ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలు కూస్తున్నారు. సో ప్రస్తుతం మీకు ఒక బిగ్గెస్ట్ అప్డేట్ చెప్పబోతున్నాను. ఇక్కడ ఇప్పటి వరకు భారత్తో యుద్ధం అనగానే పాకిస్తాన్ ఆర్మీ నుంచి 4500 మంది పాకిస్తాన్ ఆర్మీకి అయ్య బాబోయ్ మేము భారత్తో అంటే యుద్ధం చేయలేము, గతంలో మా పూర్వీకులు మాకు సంబంధించినటువంటి ప్రీవియస్ జనరేషన్ మొత్తం కూడా కార్గిల్ లాంటి వార్లో 1971 సంబంధించిన ఎమర్జెన్సీ టైంలో మొన్నటికి మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే బాలాకోట్ దగ్గరటువంటి ఆ సిచ్యువేషన్లో మా వాళ్ళంతా కూడా అసూలు బాసారు, మేమంతా అల్లకల్లం అయిపోతున్నాము, మీ వల్ల మేము ఇబ్బంది పడాల్సిన పని లేదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి బాబోయ్ అని చెప్పి 4500 మంది ఏకంగా అటు రాజీనామాల తెరలేపి రాజీనామాలు చేసేసి అక్కడి నుంచి తుర్రుమని పరారైపోయారు. సో ప్రస్తుతానికి వారు ఎక్కడున్నారో కూడా తెలియలేదు. ఇక ఏకంగా ఆర్మీ చీఫ్గా చెప్పినటువంటి అస్సాం మునీర్ కూడా ఆయన ఎక్కడున్నారు తెలియడం లేదు. ఏకంగా ఆర్మీ చీఫ్ మిస్సింగ్ అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి నిజంగా అంతటి ధైర్య సాహసాలే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, అంతటి శక్తి సామర్థ్యాలే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, నిజంగా ఈ అణుబాంబులే ఉన్నాయని చెప్పినటువంటి ఈ కారు కూతలు కూర్చున్నటువంటి ఈ వ్యక్తులు నిజంగా మీ దగ్గర ఇంత శక్తే ఉంటే ఎందుకు మీ దేశాన్ని రక్షించినటువంటి పాక్ ఆర్మీ చీఫ్ కుటుంబం దేశం దాటి బయటకు వెళ్ళిపోయింది? దీనికి సమాధానం ఉండదు. ఇటువంటి చాలా జరుగుతున్నాయి, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళ వైపు నుంచి కొన్ని హెచ్చరికలు వస్తూనే అయ్యో బాబాయ్ కుయ్యో మొర్రో మీకు ఏం తెలియదు, మమ్మల్ని చంపేస్తామంటున్నారని చెప్పి ఐక్యరాజ్య సమితి దగ్గర వెళ్ళి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇప్పటివరకు 4500 మంది అటు పాకిస్తాన్ ఆర్మీకి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. దానికి సంబంధించిన నేపథ్యంలో 40 లక్షల మంది పాకిస్తాన్ దగ్గర రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరినీ దయచేసి మీరంతా తిరిగి రండి, భారత్ మన పైన ముప్పేట దాడికి సిద్ధంగా ఉంది కాబట్టి మనమంతా కూడా ఐక్యంగా ఉండాలి అని చెప్పి అక్కడ రాజకీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అందరినీ మళ్ళోసారి రాజకీయ ఉనికి చాటుకునేటువంటి ప్రయత్నం ఈ యొక్క పొలిటికల్ సినారియోలో చోటు చేసుకుంటూనే ఆర్మీకి రిటైర్డ్ ఆర్మీ అందరూ కూడా ఆదేశాలు వెళ్ళాయట. వారందరూ కూడా రావాలా వద్దా, గతంలోనే వీళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిపోయారంటే ఎప్పుడో ఒకప్పుడు భారత్ నుంచి వచ్చినటువంటి ఆ దాడి చూస్తుంటారు కదా, భారత్తో యుద్ధం చేసే ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలుసు, నాకు తెలిసి ఉన్న వాళ్ళే బయటకు వెళ్తున్నారంటే కొత్త వాళ్ళు రావడం అనేది అంత పెద్ద డేరింగ్ సిచ్యువేషన్, అంతపై డేరింగ్ ఎవరు చేయకపోవచ్చు అనేది మాత్రం చాలా క్లియర్ అర్థమవుతోంది. ఏదేమైనా ఒక దీనావస్థలో పాకిస్తాన్ చేరిపోయింది, అస్త దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచడం లేదు. మరోవైపుగా అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో, బలూచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించి పోరాడుతున్న వ్యక్తుల పైన వీళ్ళంతా కూడా
కొంత అక్కడ కంట్రోల్ చేయాల్సింది. లేదంటే వాళ్ళంతా కూడా దాడి చేస్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీని మట్టు పెడుతున్నారు, పాకిస్తాన్ ప్రజాప్రజలకి ఎక్కువ పెడుతున్నారు, అందరినీ కూడా హతమారుస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక వేర్పాటువాదం. అక్కడ బలూచిస్తాన్ ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలనేది పాకిస్తాన్ నుంచి ప్రత్యేకంగా వస్తున్న ఒక డిమాండ్. అంటే బలూచిస్తాన్ నుంచి వస్తున్న డిమాండ్ పాకిస్తాన్ మాకొద్దు, పాకిస్తాన్ మా స్వతంత్రాన్ని పూర్తిగా నట్టడం ముంచేసింది, మాకు స్వతంత్రం కావాలని బలూచిస్తాన్ వాళ్ళు పోరాడుతున్నారు. ఇదొకటే కాదు, సింధు దేశ్ ఇవన్నీ కూడా, పంజాబ్ ప్రావిన్స్ ఇవన్నీ కూడా మాకంటే మాకు వేరువేరుగా దేశాలు కావాలని పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా బలూచిస్తాన్ చాలా అగ్రెసివ్గా రెగ్రెసివ్గా యుద్ధ క్షేత్రంలోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రజాప్రతినిధుల పైన టార్గెట్ చేసి మాట్లాడుతున్న నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కంట్రోల్ చేయడం కోసం డెఫినెట్గా కొంత ఆర్మీ అక్కడ కావాల్సిందే. సో పాకిస్తాన్ కొంత ఆర్మీని బలూచిస్తాన్ లిబరేషన్ సంబంధించినటువంటి బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని అణచివేయడం కోసం వినియోగిస్తే, మరికొంతమంది అక్కడ ఇండో పాక్ బార్డర్లో ఉండాలి, మరికొంతమంది లోపల జరిగినటువంటి ఒక యుద్ధం అంటే అంతర్గతంగా యుద్ధం జరుగుతోంది పాకిస్తాన్లో, కాబట్టి ఆ యుద్ధాన్ని కంట్రోల్ చేయాలి. ఇలా రకరకాలుగా పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆర్మీ కూడా వివిధ పనుల్లో నిమిత్తమైపోయి అక్కడ కేటాయించబడి ఉంటే అసలు వాళ్ళంతా ఏం చేయాలో దిక్కుతోచిన స్థితి. సో ప్రజెంట్ ఏ రకంగా పాకిస్తాన్ ఈ వ్యాఖ్యలు చేస్తోంది? ఈరోజు సిసిఎస్ కమిటీ భేటీ జరుగుతోంది కాబట్టి ఇండియాలో కూడా ఇండియా నుంచి ఎటువంటి కీలక ప్రకటన రాబోతోంది ఏంటి అనేది కూడా కొంత ఆసక్తి రేపుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో ఏం జరిగే అవకాశం ఉంది? బిఎల్ఏని ఎదుర్కోవడం కోసం కొంత ఆర్మీ, అటు ఇండో పాక్ బార్డర్ వెంట కొంత ఆర్మీ కొంత కవ్వింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఆర్మీని మొత్తం రమ్మని చెప్పినప్పటికీ ఉన్న ఆర్మీ ఊడిపోయి వెళ్ళిపోతోంది, అయ్యో బాబాయ్ మాకు వద్దని చెప్పి. ఇప్పుడు కొత్తగా రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు మళ్ళీ వస్తారా? ఎలా ఆలోచన చేయాలి దీన్ని? అనేక అంశాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ చుట్టుముడుతున్నటువంటి సమస్యలే. నిజంగా ఓవైపు భారత్ అష్టదిగ్బంధనం చేస్తుంది, వాణిజ్య యుద్ధం చేస్తుంది, దౌత్య యుద్ధం చేస్తుంది. మరోవైపు అక్కడ నియంత్రణ రేఖ వెంబడి ఒప్పందాన్ని ఉల్లంఘించి కవిస్తున్న అక్కడి పాక్ రేంజర్లకు మన భారత ఆర్మీ తిప్పికొడుతుంది, ఎదురు సమాధానం చెప్తుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల గురించే ఇందాక మీరు చెప్పిన అంశాలన్నీ కూడా. ప్రధానంగా పాకిస్తాన్ ముఖ్యంగా అటు బలూచిస్తాన్ వైపు నుంచి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటుంది బలూచ్ ప్రజల నుంచి. ఎందుకంటే బలూచిస్తాన్ ప్రావిన్స్ అనేది చాలా పెద్ద ప్రావిన్స్ అది పాకిస్తాన్ లో. సో అక్కడ వాళ్ళు స్వతంత్రం కోరుకుంటున్నారు, ప్రత్యేకంగా దేశం కావాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అది 2003 నుంచి ఎక్కువయ్యాయి. బిఎల్ఏ స్థాపించారు, బిఎల్ఏ వాళ్ళుగా స్వాతంత్ర సమరయోధులుగా, ఫ్రీడమ్ ఫైటర్స్ గా ప్రకటించుకున్నారు. కానీ బిఎల్ఏ మాత్రం అంతర్జాతీయంగా అది తీవ్రవాద సంస్థగా ముద్రపడినటువంటి ఒక ఆర్గనైజేషన్. బట్ ఏదేమైనా సరే వాళ్ళు తమకు స్వాతంత్రం కావాలి, పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలని కోరుకుంటారు. ఎందుకంటే బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ అణచివేతలు, అక్కడి ప్రజలను చూసిన చిన్న చూపు, రాజకీయంగా, సామాజికంగా, అలాగే ఆర్థికంగా అన్ని విధాల వాళ్ళని అణచివేస్తున్న పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడు బలూచిస్తాన్ వైపు నుంచి తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ పరిణామాలు ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది? ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా బలూచిస్తాన్ వైపు నుంచే ఇప్పుడు కొత్త తలనొప్పులు పాకిస్తాన్ కు తయారయ్యాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా చెప్తున్నటువంటి వీళ్ళంతా కూడా ఇప్పటికే 10ల సంఖ్యలో పాకిస్తాన్ సైనికుల్ని మట్టుబెట్టినట్టుగా అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఇవాళ ఉదయం కూడా చాలా వార్తలు చక్కర కొట్టాయి సోషల్ మీడియాలో. 100 మందిని చెప్పారు, లేదా 40 మందిని చెప్పారండి. అంటే వాటికి ఖచ్చితమైన నిర్ధారణ లేదు. కానీ 4-5 రోజుల క్రితం అయితే వరుస అటాక్స్ అయితే జరిగాయి. క్వెట్టా ప్రాంతంలో సైన్యాన్ని టార్గెట్ చేస్తూ అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. అంతకంటే ముందు జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఘటన మీకు తెలిసింది. దాని తర్వాత మరొక అటాక్ జరిగింది ఆర్మీ వెహికల్ పై, అప్పుడు ఒక 10 మంది చనిపోయారు. ఇదిలా సో వరుసగా ఇలాంటి ఘటనలతో ఒక్కసారిగా పాక్ సైన్యానికి ఊపిరాడకుండా చేస్తున్నారు. అంటే బలూచిస్తాన్ వైపు నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుంది, తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటుంది ఆర్మీ అక్కడ. సో ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది ఇది ఆఫ్ఘనిస్తాన్ కు ఆనుకున్నటువంటి మరొక ప్రావిన్స్. అక్కడ కూడా తెహ్రీక్ తాలిబాన్ టీటీ చెప్తారు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీగా చెప్తారు. సో వాళ్ళు కూడా అటువైపు నుంచి అక్కడ పాకిస్తాన్ తాలిబాన్ తీవ్రవాదుల నుంచి ముప్పు ఎదుర్కొంటుంది. సో ఆ రకంగా ఆ దేశంలో అంతర్గత సమస్యలు లేదు. ఇందాక చెప్పినట్టు సింధు, పాకిస్తాన్ రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర జల వివాదాలు. పంజాబ్ రాష్ట్రం కూడా ఎక్కువ నీటిని వాడుకొని కింద సింధుకు, దిగువన సింధుకు తక్కువ నీళ్ళు వదులుతున్నాడు. అదొక అంశం. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త నేపథ్యంలో నిజంగా పాకిస్తాన్ లో